Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవాను బట్టి సంతోషించు. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం. రిజాయిస్ ఇన్ ద లార్డ్. Psalms 37 chapter 4th verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. అదేమనగా, యెహోవాను బట్టి సంతోషించు. దేవుడు ఈ మాటను ఎందుకు చెబుతున్నాడంటే, దేవుని యందు ఎవరైతే అత్యధికంగా సంతోషిస్తారో, ఆనందిస్తారు, అంటే ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మకంతో, విశ్వాసంతో ఆయన యందు ఆయన మాట చొప్పున నడుచుకుంటూ ఉంటామో, ఆయనతో ప్రతిదినము సంబంధాన్ని కలిగి ఉంటామో, దేవుడు ఆ విధంగా మనకి తన సంతోషాన్ని మనకి అనుగ్రహిస్తాడు. అలాంటి సంతోషము ఎక్కడ దొరుకుతుంది అంటే, కేవలము మన దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారానే మనకి కలుగుతుంది. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆలోచన విధానంలో మనము తన యొక్క చిత్తాను ప్రకారం నడుచుకుంటామో, జీవిస్తామో, మనకి అనుదినము దేవుని యొక్క సంతోషం మనకి దొరుకుతుందన్నమాట. అట్లా కాకుండా మన యొక్క సొంత ఆలోచనల బట్టి మన నడవడిక నడిచినప్పుడు దాని ద్వారా మనలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ మన మనస్సాక్షిని ఎప్పుడు చెప్పింది అంటే దేవుడు మనల్ని గర్దిస్తూ ఉంటాడు. అలాంటి గద్దింపును మనం లోబడకుండా మన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ మన జీవితంలో ఇలాంటి కొన్ని అవినీతి అత్యాశలకు పోయి ఆ విధమైన జీవితం జీవిస్తున్నప్పుడు మనలో ఆ యొక్క కోపము, ఈర్ష్య ఇప్పుడు కూడా మన జీవితంలో మన సొంత ఆలోచనల ద్వారా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా దేవుని యందు నమ్మకాన్ని కూడా మనం కోల్పోతాం మన యొక్క సొంత ఆలోచనలను బట్టి. అప్పుడు దేవుడు ఏ విధంగా అంటున్నాడు, నన్ను బట్టి అంటే యెహోవాను బట్టి సంతోషించడు. దేవుని ఇచ్చే సంతోషము ఇక ఎందులోనూ దొరకదు. అది మన తండ్రి మనకి ఏం కావాలో, మనం ఏది చేస్తే ఆనందిస్తామో దేవునికి తెలుసు. మన హృదయ కోరికలన్నీ తీర్చేవాడు దేవుడు. మన ప్రార్థనలన్నిటినీ సమాధానం ఇచ్చే దేవుడు ఆయనే. మనల్ని ఆశీర్వదించేది కూడా ఆయనే. కాబట్టి మనమందరము కూడా దేవుని యొక్క పిల్లలుగా ఆయన ఇచ్చే సంతోషాన్ని మనమందరము కూడా పొందుకోవాలి. అలాంటి ఆనందాన్ని నీ జీవితంలో, నా జీవితంలో కేవలము తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు వల్ల మనం ఎప్పుడైతే ఆనందిస్తామో మన యొక్క సంతోషం అధికమవుతుంది. ఆ సంతోషము మనం ఎంత ఉంటుంది అంటే చెప్పలేనంత ఆనందాన్ని మనకి కలిగిస్తుంది. ఈ విధమైన సంతోషం మనందరికీ కావాలి. అలాగా మనం ఆ సంతోషాన్ని దేవుణ్ణి ఇవ్వమని ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగరుడా, మీకెన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనములు. తండ్రి దేవా, ఈ వాగ్దానము నిజంగా ఆత్మీయ సంతోషము లేని జీవితాలు ఈ విధంగా జీవిస్తూ ఉన్నారు. మేమందరము అలాగే సంతోషం లేని ప్రతి ఒక్కరూ కూడా నీ యందు ఆనందించే భాగ్యాన్ని, మా యొక్క మనవులన్నిటినీ నీ సన్నిధిలో మొరపెట్టుచూ ఉండగా, మీరు మా ప్రార్థన ఆలకించే దేవుడు అని, ఆ ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు నీవేనని మేమందరము గుర్తెరిగి ఆత్మీయ సంతోషాన్ని అలాగే శారీరక సంతోషాన్ని కూడా మేము పొందినట్లు అట్టి కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.